బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భారీ స్థాయిలో ఆస్తులు బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ల్యాండ్ అండ్ సర్వే డైరెక్టర్ ఉదయం నుంచి కూడా ఎక్కువ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే నరహరి ఖాతాలో 2,29,00,000 గుర్తించారు. అంతేకాకుండా 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 13 కిలోల బంగారంతో పాటు 8 కిలోల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ఫ్లాట్లను కూడా గుర్తించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇంట్లో కూడా పెద్ద ఎత్తున 1,40,00,000 రూపాయలు కూడా పోలీసులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి చూస్తే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాత్రము నరహరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దానికి సంబంధించి ఏ టైంలో ఎప్పుడు కొనుగోలు చేస్తారో దానికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా ఇంకా ఆరా తీస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇటు రంగారెడ్డి జిల్లాలో మాత్రము 5 ఫ్లాట్లు కొనుగోలుగా చేసినట్టుగా తెలుస్తుంది. మహేశ్వరంలో వ్యవసాయ భూమిని కూడా పోలీసులు అంటే ఏసీబీ అధికారులు కనుగొన్నారు. మొత్తానికి అన్ని కూడా అసలు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఉన్నారు మహేశ్వరంలో వ్యవసాయ భూమి దీనికి సంబంధించిన విషయంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు దీనికి సంబంధించి వెచ్చించుకున్నాడో దానికి మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది. కుప్పాలగూడలో బిల్డింగ్ సంబంధించి కావచ్చు, ఇలాంటి చాలా ఆస్తులు కూడా ఇటు నరహరి ఇంట్లో కూడా గుర్తించిన పరిస్థితి చూస్తున్నాము. ఇంకా బంధువుల కూడా ఒక సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఇవన్నీ కూడా టాలీ చేసిన దాని తర్వాత రేపు అసలు దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.